గోద్రేజ్ ప్రాపర్టీస్ కూడా ఒక ట్రెండ్ లైన్ నుంచి బయటకు వచ్చే ప్రయత్నం అయితే చేస్తుంది గోద్రేజ్ ప్రాపర్టీస్. సో చూడండి రియాలిటీలో ఏదైనా మంచి స్టాక్స్ అయితే దొరకవచ్చు మనకి. సో ఫ్రెండ్స్, ఇది మనం ఆల్రెడీ ప్రీ మార్కెట్ రిపోర్ట్లో డిస్కస్ చేసుకున్నాం. సో మన లక్కీగా ఏంటంటే డిఎల్ఎఫ్ కానీ గోద్రేజ్ ప్రాపర్టీస్ ఇవన్నీ మెన్షన్ చేసుకున్నాయి. ఇక్కడ చూడండి టాప్ గెయినర్స్లోకి వచ్చేసినాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఫ్రెండ్స్, గోద్రేజ్ ప్రాపర్టీస్ ఇవన్నీ మనం ఎందుకు అంటున్నామంటే ఇక్కడ ప్రైస్ యాక్షన్ అబ్జర్వ్ చేద్దాం. ఈ వీడియోలో ఏంటంటే ఫస్ట్ ప్రైస్ యాక్షన్ గురించి డిస్కస్ చేసుకుని దాని తర్వాత మనం నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ ఇంపార్టెంట్ లెవెల్స్ అండ్ ఓపెన్ ఇంట్రెస్ట్ డేటా గురించి కూడా డిస్కస్ చేద్దాం. ఫ్రెండ్స్ లెట్స్ బిగిన్. ముందుగా ఫ్రెండ్స్, మన ఛానల్ చూస్తూ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఒకవేళ మన ఎఫర్ట్స్ మీకు హెల్ప్ అవుతున్నాయి అనుకుంటే లైక్ చేస్తూ ఉండండి. ఇక ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, గోద్రేజ్ ప్రాపర్టీస్లో నేను అబ్జర్వ్ చేసిందంటే ముందుగా ఈ పాయింట్ చాలా బాగా నచ్చింది. మార్కెట్ అనేది క్లియర్గా ఆబ్వియస్గా డౌన్ ట్రెండ్లో ఉంది. దేర్ ఈజ్ నో డౌట్ అనమాట. అంటే మార్కెట్ ఇక్కడ ఒక డబుల్ పోవటం అనేది క్రియేట్ చేసింది, కంప్లీట్గా బ్రేక్ డౌన్ జరిగింది. బ్రేక్ డౌన్ జరిగిన తర్వాత లోవర్ లోస్ అనేది క్రియేట్ చేసుకుంటూ వస్తుంది. ఇక్కడ మనకి యాజ్ పర్ ద డౌ థియరీ ఏంటంటే ఫ్రెండ్స్, మనకి కంప్లీట్గా మార్కెట్ డౌన్ ట్రెండ్లో ఉంది. బట్ ఫ్రెండ్స్, కంటిన్యూస్గా ఏ స్టాక్ కూడా కిందకి వెళ్ళదు, అదేవిధంగా కంటిన్యూస్గా ఏ స్టాక్ కూడా పైకి వెళ్ళదు. ఇన్ బిట్వీన్ ఏంటంటే ప్రైమరీ ట్రెండ్ అప్ ఉండొచ్చు అండ్ షార్ట్ టర్మ్ ట్రెండ్ డౌన్ ఉండొచ్చు. ఓకే, అండ్ వెరీ షార్ట్ టర్మ్ ట్రెండ్ మనకి అప్ ఉండొచ్చు. ఈ విధంగా ఏంటంటే జిగ్జాగ్గా ఉంటుంది. మన ఎనీహౌ ఏంటంటే ఇక్కడ మనం షార్ట్ టర్మ్ ట్రెండ్ని అబ్జర్వ్ చేసుకున్నట్టయితే ఈ పాయింట్ చూడండి, ఎప్పుడైతే మనకి 1000 దగ్గరికి వచ్చిందో ప్రైస్ గోద్రేజ్ ప్రాపర్టీస్, మనం అబ్జర్వ్ చేయాల్సిందంటే ప్రైస్ యాక్షన్ ఎలా బిహేవ్ చేస్తుంది. అంటే ఎవ్రీ డిప్లో కూడా ఏదైనా రివర్సల్స్ ప్లే చేయడానికి చూస్తుందా లేకపోతే ఏంటనేది అబ్జర్వ్ చేస్తే ఇక్కడ చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే రియాలిటీ సెక్టార్లో కూడా ఫ్రెండ్స్ మనకి ఏంటంటే కొంత టెంపరీ బాటమ్ అయితే క్రియేట్ చేసింది ఇండిసెస్లో. అదేవిధంగా ఇండివిజువల్ స్టాక్స్ మనం చూసుకున్నట్టయితే ఇక్కడ ఇండెసిషన్ ఫాలో అప్ క్యాండిల్, ఈ 4 క్యాండిల్స్ కూడా ఆల్మోస్ట్ 4 కూడా ఇండెసిషనే. దాని తర్వాత చూడండి ఫ్రెండ్స్, వెరీ గుడ్ క్యాండిల్ అనేది రావడం జరిగింది ఇక్కడ. నవ్ ఏంటంటే మనం వాల్యూమ్స్ అనేది యాడ్ చేసుకోవచ్చు. వాల్యూమ్స్ కానీ యాడ్ చేసుకుంటే ఫ్రెండ్స్ డీసెంట్ అమౌంట్ ఆఫ్ వాల్యూమ్స్ అనేది పార్టిసిపేట్ చేసినాయి. ప్రీవియస్గా ఇక్కడ మనకి ఎంత తక్కువ వాల్యూమ్స్ అనేది ట్రేడ్ అయినాయో, బట్ ఈ యొక్క క్యాండిల్లో ఏంటి కన్సోల్డేషన్ తర్వాత ఇంకేంటంటే మార్కెట్ కిందకి వెళ్ళలేని అంటుందన్నమాట. సడన్గా ఏం చేశారంటే అందరూ కలిసి రికవర్ అయితే చేశారు. ఇక్కడ ఈ హ్యూజ్ వాల్యూమ్స్ అనేది మనకి క్లియర్గా కనిపిస్తుంది ఫ్రెండ్స్. అండ్ షార్ట్ టర్మ్ ఇది వచ్చేసరికి వైట్ వచ్చేసరికి షార్ట్ టర్మ్ ట్రెండ్ లైన్ అనుకోవచ్చు. అదేవిధంగా ఇది వచ్చేసరికి మనకి బిగ్గర్ పిక్చర్లో మేజర్ ట్రెండ్ లైన్ అనుకోవచ్చు. సో ఈ యొక్క క్యాండిల్ ఏంటంటే కన్ఫామ్గా మనకి మారువోజు క్యాండిల్ అనమాట. ఓకే, అండ్ బుల్లిష్ క్యాండిల్ అండ్ వాల్యూమ్స్ కూడా డీసెంట్గా కనిపిస్తున్నాయి. అండ్ ప్రైస్ కూడా ఏంటంటే స్పెండ్ చేసింది. దీన్ని మనం కన్సోల్డేషన్ అంటాం, సైడ్ వేస్ అంటాం. మార్కెట్ డ్రాప్ అయింది, చాలాసేపు కన్సోల్డేషన్ చేసింది, మళ్ళీ అంటే ఒక స్ట్రాంగ్ క్యాండిల్ స్టిక్ ఫార్మేషన్ జరిగింది. కాబట్టి మనం ఏంటంటే డెఫినెట్గా మొమెంటంలో ఉండడానికి ట్రై చేస్తాం. మొమెంటం ఇక్కడ ఏంటి ఫ్రెండ్స్, మనకి అప్ సైడ్ అనమాట. అగైన్ డైరెక్ట్ గ్యాప్ అప్ అయింది. గ్యాప్ అప్ అయిన తర్వాత మంచి ట్రెండ్ లైన్ అయితే బ్రేక్అవుట్ అయింది ఫ్రెండ్స్. సో నెక్స్ట్ మనకి బిగ్గర్ పిక్చర్లో టార్గెట్స్ ఎక్కడ ఉండొచ్చు అంటే ఫ్రెండ్స్, ఇక్కడ ఒక జోన్ కనిపిస్తుంది 1265. దాని తర్వాత బిగ్గరగా ఫ్రెండ్స్ మనకి 1342 అనేది కనిపిస్తుంది. సో ఈ రెండు కూడా ఏంటంటే మనకి నెక్స్ట్ ఉండే టార్గెట్స్. సో జనరల్గా ఏంటంటే ఫ్రెండ్స్ మనకి ఇక్కడ గ్యాప్ ఉంది కాబట్టి చూద్దాం, కొద్దిగా కన్సోల్టేషన్ అయ్యి మళ్ళీ ట్రెండ్ లైన్ సపోర్ట్ తీసుకొని వెళ్తే ఏంటంటే వెల్ అండ్ గుడ్. లేదంటే కొద్దిగా మనం పార్షియల్గా పొజిషన్స్ అనేది కూడా తీసుకోవచ్చు, నథింగ్ రాంగ్. అంటే ఫస్ట్ ఇనిషియల్ టార్గెట్ అనేది మనకి 1265, దాని తర్వాత 1342 ఉంటుంది. అండ్ క్లోజింగ్ బేసిస్లో ఈ యొక్క లో అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఓకే, ఈ యొక్క లో అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్, ఎందుకంటే ఇది బ్రేక్అవుట్ క్యాండిల్. మేబీ ఒకవేళ మార్కెట్ డౌన్ ట్రెండ్లో ఉంది కాబట్టి రిట్రేస్మెంట్ తీసుకున్నా సరే ఇదేంటంటే ఈ యొక్క లెవెల్ని దాటి క్లోజ్ అవ్వకూడదు అనమాట ఇక్కడ. ఓకే, ఈ లెవెల్ని దాటి క్లోజింగ్ అనేది ఇవ్వకూడదు. దెన్ ఏంటంటే ఇట్స్ నెగేటెడ్, ఇట్స్ ఇన్వాలిడ్ అని చెప్పొచ్చు ఫ్రెండ్స్. ఓకే, నా ఏంటంటే ఫ్రెండ్స్ మనం ఈ నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ గురించి డిస్కస్ చేసుకుందాం. ఫస్ట్ నిఫ్టీ గురించి డైలీ టైం ఫ్రేమ్లో చూద్దాం ఫ్రెండ్స్. మనం అబ్జర్వ్ చేస్తే ఇంతకుముందు మనం ఇక్కడ ఈ యొక్క ట్రెండ్ లైన్ అనేది డ్రా చేసి పెట్టుకున్నాం. సో ఫ్రెండ్స్ ఇక్కడ ఏంటంటే టెంపరీ బోటమ్ అనేది క్రియేట్ చేసింది. టెంపరీ బోటము మనం అబ్జర్వ్ చేస్తే ఈ యొక్క లెవెల్ అనేది చూడండి, ఏది 16,823 అనేది మనకి టెంపరీ బోటమ్. ఈ బాటమ్ దగ్గర ఫ్రెండ్స్ చాలా ఇండెసిషన్ క్యాండిల్స్ ఫార్మేషన్స్ జరిగింది. దాని తర్వాత ఏంటంటే మనకి డబుల్ బాటమ్, ఏంటంటే ఒకసారి స్ట్రాంగ్గా వచ్చింది, బుల్స్ రిజెక్ట్ చేశారు, బట్ బేర్స్ మళ్ళీ ఇంకొక అటెంప్ట్ చేశారు, వాళ్ళు ఫెయిల్ అయ్యారు. సక్సెస్ఫుల్గా ఏంటంటే మనకి బుల్లిష్ ఎంగల్ఫింగ్ అనుకోవచ్చు, కికింగ్ స్టార్ అనొచ్చు, హోల్ కాన్సెప్ట్ ఏంటంటే మార్నింగ్ స్టార్ అనొచ్చు. ఎనీహౌ ఏంటంటే అక్కడ నుంచి కూడా ప్రీవియస్గా ఏదైతే రెసిస్టెన్స్ లెవెల్ ఉందో రెసిస్టెన్స్ లెవెల్ అనేది బ్రేక్అవుట్ జరిగింది. దాని తర్వాత ఎగ్జాక్ట్గా ఫ్రెండ్స్ మనకి ప్రీవియస్గా ఏదైతే
ట్రెండ్ లైన్ అనేది కనిపిస్తుందో ఆ ట్రెండ్ లైన్ అనేది రెసిస్టెన్స్ లాగా తీసుకుంది ఫ్రెండ్స్. సో ఏంటంటే నా సేమ్ దాన్ని ఏంటంటే మనం పివోట్స్ ఏంటంటే మనకు ఒక సపోర్ట్ అండ్ రిఫరెన్స్ పాయింట్ లాగా పనిచేస్తాయి. చూడండి ఆ యొక్క ట్రెండ్ లైన్ ఎప్పుడైతే డ్రా చేసుకున్న ఆ ట్రెండ్ లైన్ దగ్గర ఎగ్జాక్ట్గా ఏంటంటే మార్కెట్ స్ట్రగుల్ అయిందనమాట. ఈవెన్ బుల్స్ అనేవాళ్ళు స్ట్రాంగ్గా ఫైట్ చేశారు. బట్ ఫ్రెండ్స్ ఎప్పుడైతే మనకి లోస్ అనే బ్రేక్అవుట్ అని యాక్చువల్గా ఇక్కడ మనకు ఒక ఫార్మేషన్ అనేది కనిపిస్తుంది అన్నమాట. టెక్నికల్గా ఏంటంటే ఒక ఫార్మేషన్ అనేది కనిపిస్తుంది. కైండ్ ఆఫ్ ఏంటంటే వొలటిలిటీ అనేది కంప్రెస్ అవుతూ వొలటిలిటీ అనేది ఎక్స్పాండ్ అయింది. బట్ ఇది వొలటిలిటీ ఎక్స్పాండ్ అయింది ఫ్రెండ్స్, అండ్ డౌన్ సైడ్ అయితే బ్రేక్ డౌన్ జరిగింది. బట్ అగైన్ ఏంటంటే ఫ్రెండ్స్ మనకి R1 అనేది హోల్డ్ చేయడానికి ట్రై చేసింది. R1 కూడా మళ్ళీ ఫెయిల్ అయింది, బ్రేక్ డౌన్ జరిగింది. అండ్ ప్రీవియస్గా ఏదైతే స్ట్రక్చర్ ఉందో ఆ యొక్క లో దగ్గర అయితే మార్కెట్ మళ్ళీ కొద్దిగా రికవర్ అయితే చేసింది. ఆల్ ద వే ఏంటంటే షార్ట్ టర్మ్లో మనకి చూడండి ఫ్రెండ్స్, షార్ట్ టర్మ్లో ఏంటంటే మనకి మార్కెట్ అనేది హైయర్ హైస్ క్రియేట్ చేసుకుంటూ వెళ్ళింది. బట్ మనకి ఎప్పుడైతే ఈ యొక్క ట్రెండ్ లైన్ అనేది టచ్ చేసిందో ఇమీడియట్గా ఏంటంటే సెల్లర్స్ అనేవాళ్ళు ఎంటర్ అవ్వడం, అండ్ దీన్నే మనం ఏమంటామంటే ప్రాఫిట్ బుకింగ్ కూడా అంటాం. ఎవరైతే ఆల్రెడీ లాంగ్స్ ఇనిషియేట్ చేశారో వాళ్ళు ఏంటంటే ఎందుకైనా మంచిది ఇక్కడ ట్రెండ్ లైన్ ఉంది కాబట్టి బుకింగ్ చేసుకుందాం అనే కాన్సెప్ట్లు ఏంటంటే స్ట్రాంగ్గా బుకింగ్ అయితే చేసుకున్నట్టు ఇక్కడ తెలుస్తూ ఉంది ఫ్రెండ్స్. దిస్ ఈజ్ నిఫ్టీ. అండ్ ఒకసారి మనం ఏం చేద్దామంటే ఫ్రెండ్స్ టిక్ చార్ట్ ట్రేడింగ్ టిక్ అనేది అబ్జర్వ్ చేద్దాం నిఫ్టీకి. నిఫ్టీ మనం చూసుకున్నట్టయితే డిఫరెంట్గా బిహేవ్ చేస్తుంది ఫ్రెండ్స్. ఇక్కడ ఇనిషియల్గా ఇద్దరు కాల్స్ అండ్ పుట్స్ ఉన్నాయి. దాని తర్వాత ఒకనొక టైంలో కాల్స్ ఎక్కువగా సెల్ చేస్తున్నట్టే బేరిష్ వ్యూ వచ్చింది. బట్ ఎప్పుడైతే మనకి అప్ సైడ్ బ్రేక్అవుట్ జరిగిందో ఇక్కడ చూడండి చార్ట్ మీద 5 minutes టైం ఫ్రేమ్లో ఈ యొక్క R1 బ్రేక్అవుట్ జరిగే టయానికి 11:45 ఆ టైంలో 11:50 టైంలో ఏం చేశారంటే ఈ యొక్క కాల్స్ తగ్గించారు. అంటే గ్రీన్ కలర్ తగ్గిపోతుంది ఫ్రెండ్స్. ఇది చూడు స్లోప్ అనేది పెరుగుతుంది, అంటే గ్రీన్ కలర్ స్లోగా ఏంటంటే కిందకు వచ్చేసింది. అంటే వాళ్ళు ఏం చేశారంటే సెల్లింగ్ చేసిన వాళ్ళు కాల్స్ ఎగ్జిట్ అయిపోతున్నారు అనమాట. ఎందుకంటే మార్కెట్ అనేది పైకి వెళ్తుంది కాబట్టి. దాని తర్వాత స్ట్రాంగ్గా బుల్లిష్ వ్యూతో మార్కెట్ పుట్స్ సెల్ చేయడం అనేది జరిగింది. ఇది రెడ్ది వచ్చేసరికి ఫ్రెండ్స్ పుట్స్ అనమాట. పుట్స్ హెవీగా సెల్లింగ్ చేశారు. బట్ మళ్ళీ ఏంటంటే వాళ్ళు కూడా చూడండి ఒకనొక పాయింట్ నుంచి మళ్ళీ మార్కెట్ ఎప్పుడైతే కిందకు వస్తుందో మళ్ళీ ఏంటంటే కాల్స్ అనేది రైజ్ అయినాయి, అదేవిధంగా పుట్స్ అనేది ఎగ్జిట్ అయిపోయినాయి. ఓకే ఫ్రెండ్స్, దిస్ ఈజ్ నిఫ్టీ. అండ్ చూద్దాం మనకైతే బిగ్గర్ పిక్చర్లో ఈ లెవెల్స్ దాకా మనం ఏంటంటే ఫ్రెండ్స్ హోల్డ్ చేసుకోవచ్చు. దిస్ లెవెల్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ లెవెల్, 17,500 రౌండ్ నెంబర్ కూడాను. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే 17,500 దగ్గర మనకి ఏంటంటే స్ట్రాంగ్ హెవీగా ఓపెన్ ఇంట్రెస్ట్ బిల్డప్ అవుతుంది. చూద్దాం ఈ ఎక్స్పైరీకి మేబీ ప్రస్తుతానికి సిచ్యువేషన్ ప్రకారం ఏంటంటే 17,500 అయితే హెవీగా ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది బిల్డప్ అవుతుంది. ఒకవేళ మళ్ళీ మార్కెట్ అనేది బౌన్స్ అయితే వీళ్ళు కాల్స్ పుట్స్ సెల్ చేసిన వాళ్ళు ప్రాఫిట్లో ఉంటారు. ప్రస్తుతానికి ఏంటంటే ఫ్రెండ్స్ మనకి ఒక ఇంపార్టెంట్ లెవెల్స్ దగ్గర ట్రేడ్ అవుతుంది. ఈ లెవెల్ అనేది 17,600 ఫ్రెండ్స్. ఒకవేళ ఈ లెవెల్ బ్రేక్ డౌన్ జరిగితే లోవర్లో ఫార్మేషన్స్ జరిగి స్లోగా ఏంటంటే 17,500 దాకా కూడా వచ్చే అవకాశం ఉంది. ఇకపోతే ఫ్రెండ్స్ మనం బ్యాంక్ నిఫ్టీ అనేది ఒకసారి అనలైజ్ చేద్దాం, అండ్ డైలీ టైం ఫ్రేమ్లో చూద్దాం, అండ్ ఓపెన్ ఇంట్రెస్ట్ డేటా ఎలా ఫార్మేషన్ జరిగిందో కూడా చూద్దాం ఫ్రెండ్స్. సో బ్యాంక్ నిఫ్టీ కూడా సేమ్ ట్రెండ్ లైన్, సేమ్ సిచ్యువేషన్, సేమ్ ప్యాటర్న్ అనేది కనిపిస్తుంది. అగైన్ బిగ్గర్ పిక్చర్లో లోవర్ లోస్ అనేది క్రియేట్ చేసుకుంటూ వచ్చింది బ్యాంక్ నిఫ్టీ. ఓకే, ఒకనొక టైంలో ఫ్రెండ్స్ ఇక్కడ ఏంటంటే బ్రేక్ చేసింది కానీ మళ్ళీ వెంటనే ఈ యొక్క స్వింగ్స్ బ్రేక్అవుట్ చేసి టెంపరీగా షార్ట్ టర్మ్ పుల్ బ్యాక్ అనేది మనకి కనిపిస్తుంది. అన్లెస్ అంటిల్ ఈ యొక్క లెవెల్స్ బ్రేక్ అవునంత కాలం ఫ్రెండ్స్ మనకి స్టిల్ ఏంటంటే డౌన్ ట్రెండ్ అనేది ఇంటాక్ట్లో ఉంటుంది. ఓకే, ఒకసారి 5 minutes టైం ఫ్రేమ్లో కన్వర్ట్ చేద్దాం. అండ్ ప్రైస్ యాక్షన్ అనేది ఇక్కడ ఈరోజు చాలా బ్యూటిఫుల్గా ఉంది ఫ్రెండ్స్. అయితే ఇక్కడ కమ్యూనిటీలో నేను పోస్ట్ చేశాను, కొంతమంది మేబీ గెస్సింగ్ చేయలేదో లేదా అబ్జర్వ్ చేయలేదో, కానీ ఇక్కడ ఏంటంటే క్లియర్గా మనకి ఇంపార్టెంట్ లెవెల్స్ దగ్గర ప్రైస్ యాక్షన్ అనేది చెప్తుంది. ఎనీహౌ ఫ్రెండ్స్ మనకి నిన్న ఇది రియాక్ట్ అయింది, నిఫ్టీ అయితే ఈరోజు రియాక్ట్ అయినట్టుంది ఇది ట్రెండ్ లైన్కి. బట్ బ్యాంక్ నిఫ్టీ ఆల్రెడీ 6th ఏప్రిల్న మనకి రియాక్ట్ అయింది. అక్కడ నుంచి కూడా లోవర్లో ఫార్మేషన్స్ అనేవి జరుగుతున్నాయి ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి ఇది ఒక ఇంపార్టెంట్ నెక్ లైన్ బ్రేక్ డౌన్ జరిగింది, మళ్ళీ లో అనేది క్రియేట్ చేసింది. ఇది వచ్చేసరికి ఫ్రెండ్స్ మనకి హై అండ్ లోవర్ హై అండ్ లోవర్ హై, లోవర్ హై అండ్ లోవర్ లో ఫార్మేషన్స్. ఈ లో బ్రేక్ చేసిన తర్వాత మనకి ఎగైన్ లో అనేది క్రియేట్ అవుతుంది. ఇక్కడ వచ్చేసరికి మనకి లోవర్ హై ఫ్రెండ్స్. అయితే మన కమ్యూనిటీ పోస్ట్లో మనం డిస్కస్ చేసుకుంది అంటే నేను పోస్ట్ చేసిన చార్ట్ను గురించి డిస్కస్ చేస్తున్నాను. సో ఇక్కడ వచ్చేసరికి ఫ్రెండ్స్ మనకి పివోట్ పాయింట్ అనేది కనిపిస్తుంది. పివోట్ పాయింట్ దగ్గర అబ్జర్వ్ చేయండి, దిస్ ఈజ్ కాల్డ్ షూటింగ్ స్టార్. దీన్ని ఏమంటాం మనం? షూటింగ్ స్టార్ అంటాం.
దాని తర్వాత ఫ్రెండ్స్ మనకి బుల్స్ అనేవాళ్ళు మళ్ళీ అటెంప్ట్ చేశారు. దాని తర్వాత చూడండి ఇంపార్టెంట్ లెవెల్ ఉంది ఇక్కడ, ఏంటి పివోట్ పాయింట్ ఉంది. పివోట్ పాయింట్ కింద జనరల్గా వీక్నెస్ ఉంటుంది ఫ్రెండ్స్. మార్కెట్ కిందకి వెళ్ళి మళ్ళీ బౌన్స్ అయిందనమాట. బౌన్స్ అయిన తర్వాత మనకి ఇక్కడ మళ్ళీ 2 ఇండెసిషన్ క్యాండిల్స్ డోజీస్ ఫార్మేషన్ జరిగినాయి. ఓకే ఫ్రెండ్స్, దాని తర్వాత అగైన్ మళ్ళీ రెడ్ క్యాండిల్ కూడా డోజీ ఫార్మేషన్ జరిగింది. దాని తర్వాత ఒక ఫాలోఅప్ క్యాండిల్ అనేది జరిగింది. ఈ కేసులో ఫ్రెండ్స్ జనరల్గా మనం ఏం చేస్తామంటే ఇక్కడ షార్ట్ తీసుకుంటాం, అండ్ లేదు అంటే మనకి ఇక్కడ ఒక లో అనేది క్రియేట్ ఉందన్నమాట. ఇది లో యాక్చువల్గా. ఈ లో బ్రేక్అవుట్ జరిగిందనుకో డౌన్ సైడ్ మనకి లోవర్ లోస్ క్రియేట్ చేసే అవకాశం ఉందన్నమాట. ఇది ఫస్ట్ లో ఫ్రెండ్స్. మార్కెట్ స్ట్రక్చర్ ఎలా ఉందంటే ఒక హైయర్ ఫార్మేషన్స్లో వెళ్తూ ఉంది, అండ్ మార్కెట్ ఈ పాయింట్ దగ్గర మనకి లో అనేది బ్రేక్ డౌన్ జరిగితే మార్కెట్ మళ్ళీ స్ట్రక్చరల్గా లోవర్ లో ఫార్మేషన్స్లో వచ్చే అవకాశం ఉందన్నమాట. ఓకే, సో మేబీ బేస్డ్ ఆన్ ద ప్రైస్ యాక్షన్ అండ్ పివోట్ పాయింట్ అంటే ఇది గుడ్ ఎంట్రీ పాయింట్. లేదు అంటే కూడా కన్ఫర్మేషన్ కావాలి అండ్ లో రిస్క్ ఎంట్రీ కావాలి, అండ్ ఆఫ్ కోర్స్ రివార్డ్ కూడా తగ్గిపోతుంది. బట్ అగైన్ అంటే ఇట్స్ గుడ్ ఎంట్రీ పాయింట్ అనమాట. ఎప్పుడైతే ఈ యొక్క స్వింగ్ లో అనేది బ్రేక్అవుట్ జరిగిందో మనకి ఏంటంటే షార్ట్ సైడ్ మూమెంట్ అనేది వచ్చే అవకాశం ఉంది ఫ్రెండ్స్. అండ్ అగైన్ ఏంటంటే మనకి ఇక్కడ ఎస్ఎల్ అనేది కూడా క్రియేట్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ టార్గెట్ ఫ్రెండ్స్ మనకి ఇక్కడ ఎంట్రీ తీసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఈ యొక్క పివోట్స్ ఈ రెండింటికి మధ్యలో ఏదైతే 50% ఉందో 50% అనేది ఫస్ట్ టార్గెట్ అనేది తీసుకోవాలి. దాని తర్వాత నెక్స్ట్ టార్గెట్ వచ్చేసరికి ఫ్రెండ్స్ మనకి S1 అనేది తీసుకోవాలి. సో ఫ్రెండ్స్ ఈరోజు మార్నింగ్ ఏమైందంటే పివోట్ దగ్గర ఓపెన్ అయింది, స్టేబుల్ అవ్వలేదు. దాని తర్వాత ఏమైందంటే మార్కెట్ స్లోగా స్లిప్ అయి వచ్చింది, ఆల్మోస్ట్ S1 దాకా వచ్చింది. బట్ ఫ్రెండ్స్ ఇక్కడ S1ని టచ్ చేయలేదు. చూడండి ఇక్కడ టాక్టికల్ ప్లే అనేది చేశారు. అండ్ నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ S1 దగ్గర ప్రీవియస్గా సపోర్ట్ ఉంది. అందుకే మనం రెండు చూడాలి ఫ్రెండ్స్. ఫస్ట్ ఏంటంటే మనం ప్రైస్ యాక్షన్ సిస్టమ్ మార్కెట్ యొక్క స్ట్రక్చర్ ఎలా బిల్డ్ అయ్యింది. ఎందుకంటే స్ట్రక్చర్ కూడా ఏంటంటే ఒక్కొక్కసారి హోల్డ్ చేస్తుంటుంది, ఒక్కొక్కసారి కాదు, మోస్ట్ ఆఫ్ ద టైం ఏంటంటే స్ట్రక్చర్ దగ్గర ప్రైస్ యాక్టివిటీ చూడటం అనేది వెరీ ఇంపార్టెంట్. ప్రీవియస్గా మనకి అదే లెవెల్స్ దగ్గర సపోర్ట్ ఉంది, అదే లెవెల్ జోన్లో సపోర్ట్ తీసుకొని టెంపరీగా పైకి వెళ్ళాడు. బట్ ఏంటంటే హైయర్ హై అయితే క్రియేట్ చేయలేకపోయాడు. అండ్ మనకి ఇమీడియట్గా పివోట్ దగ్గర ఏంటంటే రెసిస్టెన్స్, అండ్ ఇది చాలాసార్లు డిస్కస్ చేసుకున్నాం ఫ్రెండ్స్. ఎవరైతే మన ఛానల్ని రెగ్యులర్గా వాచ్ చేస్తున్నారో ఈ ప్యాటర్న్స్ అనేది కొద్దిగా రికగ్నైజ్ చేయాలి. మేబీ సమ్టైమ్స్ మనం రాంగ్ అవ్వచ్చు, బట్ స్టిల్ ఏంటంటే దీని మీద కొద్దిగా ఫోకస్ చేయండి. పాత వీడియోస్ అనేది కూడా ఒకసారి మళ్ళీ క్లియర్గా అబ్జర్వ్ చేయండి. ఎందుకంటే కంటిన్యూస్ లెర్నింగ్, ప్రతి ఇన్ఫర్మేషన్ కూడా మనం ఇక్కడ డిస్కస్ చేసుకునేది అంటే కనెక్టింగ్ డాట్స్ అనమాట. ఒకదానికొకటి రిలేషన్ ఉంటుంది. సో మనం ఏదో ఒక కాన్సెప్ట్ని ఇచ్చేసుకుంటే మొత్తం కాన్సెప్ట్ ఫుల్ఫిల్ అయినట్టు కాదు, ప్రతిదానికి ఒక రిలేషన్ ఉంటుంది. మేబీ క్యాండిల్ స్టిక్స్ అండ్ పివోట్స్ అండ్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ఇవన్నీ కూడా. సో దట్ ఈజ్ ఆల్ అబౌట్ ఏంటంటే ఇది. అయితే ఫ్రెండ్స్ ఇక్కడ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది ఎలా బిల్డప్ అయిందంటే ఫ్రెండ్స్ ఇదైతే క్లియర్గా మార్నింగ్ నుంచి కూడా మనకేంటంటే ఒకనొక టైంలో వీళ్ళు కొద్దిగా ఎగ్జిట్ అయ్యారు, కానీ కాల్స్ అనేది తగ్గారు, కానీ మళ్ళీ ఏంటంటే రైజ్ చేశారు. బట్ ఎక్కడా కూడా ఏంటంటే పుట్స్ సెల్లింగ్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపించలేదు. రీజన్ ఏంటంటే ఫ్రెండ్స్ నేను అబ్జర్వ్ చేసింది మార్కెట్ బిగ్గర్ పిక్చర్లో డౌన్ ట్రెండ్లో కనిపిస్తుంది ఫస్ట్ పాయింట్. దాని తర్వాత ఏంటంటే మనకి ట్రెండ్ లైన్ దగ్గర ఉన్నాం, మేజర్ ట్రెండ్ లైన్, అది మనకి రెసిస్టెన్స్ లాగా ఉండే అవకాశం ఉంది. అండ్ అగైన్ ఏంటంటే ఈ యొక్క ట్రెండ్ లైన్స్ ఇవన్నీ కూడా నేను కమ్యూనిటీలో మన ఛానల్ కమ్యూనిటీలో పోస్ట్ చేస్తూ ఉంటాను అనమాట. మీకు అక్కడ ఇన్ఫర్మేషన్ కూడా హెల్ప్ అవుతుంది ఫ్రెండ్స్. ఓకే, థ్యాంక్ యూ.